సీజనల్ ప్లాంట్స్ అండి. నేనైతే చాలా వెరైటీస్ తీసుకున్నాను కానీ చూపిద్దాం అనుకుంటూనే అలా అయిపోతుంది. ప్లాంట్స్ కాదు నేను తీసుకునేది, శాంప్లింగ్స్ అన్నమాట. సో అవి ఇప్పుడు ఫ్లవరింగ్ వచ్చేసింది. ఏమేమి తీసుకున్నానో మీకు ఒకసారి చూపిద్దాం అనుకుంటున్నాను. సో ఈ రోజు అయితే అది వీడియో. హలో నమస్తే, నేను నీలిమ. వెల్కమ్ టు అవర్ ఛానల్, మీ నీలిమ. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా వీడియోస్ అన్ని కూడా వస్తాయి. ఏంటి అని అంటే షార్ట్స్ అనేవి చాలా మంది రావట్లేదు అంటున్నారు కదా. సో షార్ట్స్ కూడా మీకు వెంటనే రావాలి అని అంటే బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే తప్పకుండా షార్ట్స్ కూడా వస్తాయి. సో ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోతే, చూసారా నా చేతిలో ఎంత అందమైన మొక్క ఉందో కదా. ఇదేంటి అనుకుంటున్నారా? దయాంతస్. చాలా మందికి ఈ పాటికే తెలిసే ఉంటుంది. ఎందుకనంటే సీజనల్ ప్లాంట్స్ కూడా చాలా మంది మధ్యన ఎక్కువ ఇష్టపడి వేసుకుంటున్నారు కదా. సో ఇవి అయితే కేర్ అనేది చాలా ఈజీ. కాకపోతే కొంచెం వాటరింగ్ అనేది మనం అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోవాలి. సో ఈరోజు ఏమేమి వెరైటీస్ ఉన్నాయో ఒక్కొక్కటి మీకు చూపించేస్తాను, వచ్చేసేయండి. అయితే కెలాడ్జిరా నుంచి స్టార్ట్ చేద్దాం. ఇవి చూసారా ఎంత అందమైన ప్లాంట్స్ కదండి. ఈ ఫ్లవర్ వచ్చేసి 3 days ఉంటుంది. 3 days అయిన తర్వాత ఇదిగోండి ఇలా లైట్ గా ముడుచుకుంటుంది అనమాట. సో అప్పటి వరకు కూడా చాలా అందంగా ఉంటుంది. ఇదొక వెరైటీ. ఇది కూడా సేమ్ ఈ ఫ్లవర్ అన్నమాట. నేను దీన్ని ఎన్ని ఇంచెస్ ఉంటుందో నాకు అంత ఐడియా లేదు. చాలా పెద్ద పాటే, చాలా బాగుంది. వీటిలో నేను 4 ప్లాంట్స్ వేసానండి. ఇది కూడా సేమ్ కలర్ కదా. అయిపోయిన తర్వాత ఇలా ఉంది. చాలా అంటే చాలా బడ్స్ వస్తున్నాయి. రెగ్యులర్ గా బ్లూమింగ్ అన్నమాట. చాలా బాగుంది. పెద్దగా స్పెషల్ కేర్ ఏం తీసుకోవాల్సిన లేదు. చాలా అందంగా ఉన్నాయి ఫ్లవర్స్. సైజ్ వచ్చేసి మనకి ఇగో ఈ సైజ్ లో ఉన్నది. బాగుంది కదండి. ఇంకా ఇది ఫ్లవర్ రావాలి, మరి సేమ్ వస్తుందో డిఫరెంట్ వస్తుందో చూడాలి. ఇంకా ఇవి వచ్చేసి చామంతిలో ఇదొక కలర్ అన్నమాట. ఏదో మనం చేతితోటి పెయింట్ వేసినట్టుగా ఎంత అందంగా ఉందో ఇదైతే. మొత్తం గార్డెన్ అంతా ఇలాంటివి వేసేసుకుంటే ఎంత బాగుంటుంది అనిపించింది. చాలా బాగుంది లుక్ వైజ్. ఇంక ఇది వచ్చి విష్ బోన్ వచ్చేసి విష్ బోన్ కదా. విష్ బోన్ అనేది ఏంటి, దీని యొక్క స్పెషాలిటీ ఏంటనేది నాకు స్పెషల్ వీడియో ఉంటుందండి ఛానల్లో, అంటే ఓల్డ్ వీడియో. మీకు ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు ఒకసారి చూడొచ్చు. ఎందుకంటే విష్ బోన్ ఇది ఎందుకు పెంచుకోవాలి, వీటి యొక్క కేర్ అవన్నీ కూడా నేను ఒక స్పెషల్ వీడియో అయితే చేశాను. ఇది మంచి డార్క్ అన్నమాట. వీడియోలో మరి మీకు ఎలా కనిపిస్తుందో మంచి డార్క్ వెల్వెట్ టైప్ లో ఉంది. చాలా బాగుంటది ఇది. వీటి యొక్క ప్రాపగేషన్ వచ్చేసి సీడ్ తో ప్రాపగేట్ అవుతుంది. బాగుంది కదా. ఇదైతే నేను బ్యాగ్ లోనే తీసుకున్నాను. ఇది ఎలా సీజనల్ కాబట్టి నేను బ్యాగ్ లోనే ఉంచేసాను. ఇంక ఇవన్నీ కూడా చూసారా ఎంత అందంగా ఉన్నాయో. దాలియాలండి. దాలియాలు అయితే నా గార్డెన్లో చాలా ఉన్నాయి. దాలియాలు మరి ఏ కలర్ వస్తే తెలియదు కానండి, అరౌండ్ 20 పైన ఉన్నాయి. ఎందుకంటే చాలా ఇష్టం నాకు దాలియా ఫ్లవర్స్. ఇవి ఇంకా సీజన్ స్టార్ట్ అయింది కానీ కొన్ని ఇప్పుడు బ్లూమింగ్ స్టార్ట్ అయింది. ఇవైతే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. దీన్ని కూడా ఇంకోండి ఇలాంటి పాట్లోనే 3 వేసాను అంటే సరిపోతుంది. పాట్ కూడా పెద్దగా ఉంది కదా, హైట్ కూడా బాగానే ఉంది, చూడొచ్చు. సో దాని గురించి నేను 3 ప్లాంట్స్ వేసాను అనమాట ఒక దాంట్లో. అండ్ ఇంకొకటి ఇది 10 inch పాట్. 10 inch పాట్ లో కూడా నేను 3 వేసేసాను. ఎందుకంటే నాకు ఇవి సీజనలే కాబట్టి ఓకే పర్వాలేదు అనిపించింది. అంటే కుండీలు ఎక్కువ ఉంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి వేసుకుంటే ఇంకా బాగా వస్తాయండి. కాకపోతే నేను ఇది కూడా మనకి ఏం కలర్ అనేది తెలీదు. లీఫ్ కూడా మీరు అబ్జర్వ్ చేశారా, దీని యొక్క లీఫ్ వేరేగా ఉంది, దీని యొక్క లీఫ్ అనేది వేరేగా ఉంది. చాలా వరకు కూడా లీవ్స్ డిఫరెంట్ గా ఉన్నాయి. సో నేను అందుకే డిఫరెంట్ గా ఉన్న లీవ్స్ చూసుకుని తీసుకున్నాను. మేబీ కలర్ డిఫరెన్స్ ఉంటుందేమో అని చెప్పి. సో దాలియాలో చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇంకా అలాగే విష్ బోన్, ఇది కూడా విష్ బోన్ లో ఇది ఇంకా కొంచెం డార్క్. ఇది కూడా ఎంత మంచిగా ఉన్నాయో. అయిపోతున్నాయండి, పక్క నుంచి అయిపోతున్నాయి, మళ్ళీ కొత్తవి వస్తున్నాయి. ఫిష్ బోన్ వెరైటీ అదనమాట.
చాలా బాగుంది. ఇంకా ఇవి చూడండి, నేను శాంప్లింగ్స్ తీసుకున్నానండి. శాంప్లింగ్స్ తీసుకుని వేస్తే ఎంత అందంగా వచ్చినాయి కదా. ఇవి చూడండి, బాగా వచ్చినాయి. ఇప్పుడు బడ్స్ అనేవి స్టార్ట్ అయిపోతున్నాయి. ఇవి గజేనియా అన్నమాట. గజేనియాలో కూడా చాలా అంటే చాలా కలర్స్ ఉంటాయి, వేరియేషన్స్ ఉంటాయి, షేడ్స్ ఉంటాయి. కాకపోతే నేను గ్రూప్ లో సిటీజీ ఇలాంటి గ్రూప్స్ ఉన్నాయి కదండి, హ్యాపీ గార్డెనర్స్ గ్రూప్ లో ప్రొక్రూట్మెంట్ లో నేను తీసుకున్నాను, కానీ అవి ఎందుకో 6 ప్లాంట్స్ కూడా పోయినాయండి. సో ఈ శాంప్లింగ్స్ మాత్రం బయట తీసుకునే చాలా బాగా వచ్చినాయి. ఇంకా ఇది చూడొచ్చు, ఇది ఏంటనేది నాకు ఇంకా తెలీదు, ఫ్లవర్ వస్తేనే గానీ చూడాలి ఇది ఏం ఫ్లవరో. అక్కడే శాంప్లింగ్స్ తీసుకున్నాను నేను కూడాను. ఇవి కూడా చాలా మొక్కలు తీసుకున్నాను. ఇంకా డయాంతస్ లో ఇది ఒక కలర్ చాలా బాగుందండి. మాక్సిమం నాకు ఈ షేడ్ కనిపించట్లేదు కదా మీకు, వెల్వెట్ కలర్ లో ఉంది. ఇది కొంచెం డార్క్, ఇది కొంచెం పింకిష్ కలర్. ఇంకా అలాగే ఇది వచ్చేసి మల్టీ పెటల్ అనమాట, ముద్ద. డయాంతస్ లో ముద్ద కానీ చాలా బాగున్నది, సూపర్ అన్నమాట. ముద్ద అయితే ఎన్ని పెటల్స్, ఇదైతే సింగిల్ గా ఉంది కదా. ఇది చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో. ఇంక ఇవి వచ్చేసి ఆస్టర్ ఫ్లవర్స్. ఆస్టర్ ఫ్లవర్స్ లో నేను ఇవి నార్ తీసుకొచ్చిన దవనం మొక్కలు ఉంటాయి కదా, అవి చిన్న చిన్న మొక్కలే కదా అని వేసేసరికి ఆస్టర్స్ కంటే పెద్దవి అయిపోతున్నాయి. ఆస్టర్ ఏమో పాపం చిన్నది అయిపోయింది. అంటే ఫ్లవరింగ్ వస్తుంది. ఈ ఫ్లవర్ కూడా మనకి 1 వీక్ ఉంటుందండి. ఇదైతే మీకు పింక్ కలర్ లో కనిపిస్తుందని, కానీ డార్క్ అన్నమాట, డార్క్ బ్లూ. ఇది వచ్చేసి ఇది కూడా బ్లూయే కానీ కొంచెం వైలెట్ షేడ్ అన్నమాట. ఇదొక కలర్. అన్నిట్లో కూడా నేను ఇవి వస్తాయి ఇంట్లో అని చెప్పేసి వేసేసాను. ఇవి ఎంత బలంగా వచ్చేస్తున్నాయో. ఇదొక పింక్, ఇదైతే మంచి పింక్ అన్నమాట, మస్టర్డ్ పింక్ టైప్. చాలా బాగుంది ఇది. ఇంక ఇది కార్నేషన్ అంటండి, నాకు ఇంకా ఫ్లవర్ రాలేదు. బట్ 3 ప్లాంట్స్ లో ఒకటే బతికింది, కూడా చాలా బాగుంది. చెప్పాను కదా ఇందాక చూపించిన ప్లాంట్ ఇది. ఇది ఏంటనేది నాకు సర్ప్రైజే, వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను. ఇంక ఇవన్నీ కూడా డయాంతస్ కలర్స్ అన్ని. ఇదే కలర్ వస్తుందో చూడాలి, స్టార్ట్ అవుతుంది ఇప్పుడే బర్డ్. ఇది చూసారా, ఇది ఫ్లవర్ ప్లాంట్ కాదండి, ఇది అన్నపూర్ణ ప్లాంట్. అంటే బిర్యానీ ఆకు అంటారు. అంటే దీని స్మెల్ బిర్యానీలా ఉంటుందన్నమాట. మామూలు వైట్ రైస్ లో వేసేసుకున్నా కూడా మనకి బిర్యానీ ఫ్లేవర్ అనేది వస్తుంది, చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. చూద్దాం. ఇవి సైడ్ నుంచి చాలా వచ్చేస్తాయి అనమాట. సో ఎవరికైనా గిఫ్ట్ ఇద్దామని వేసింది ఇది. పెద్దదైతే ఇంకోటి వేరేది ఉంది. ఇది గజన్యా, ఇదైతే బర్డ్ వచ్చేసింది కదా. నేనైతే చాలా వెయిటింగ్. నేను మీకు కంపల్సరీ అప్డేట్ చేస్తాను అనమాట. ఇవి చూసారా, మనకి జర్బరాస్ బుక్కేస్ లో గట సన్ఫ్లవర్ టైప్ లో ఉంటాయి కదా బుక్కేస్ లోను, ఆ ప్లాంట్స్ అండి జర్బరాస్. ఇవి కూడా నేను గ్రూప్ ప్రొక్రూట్మెంట్ లోనే తీసుకున్నాను. 4 తీసుకున్నాను. 4 కూడా మంచి బలంగా ఉన్నాయి. ఫ్లవరింగ్ ఎప్పుడు అనేది నేను కూడా వెయిటింగ్ అనమాట. ఇది వచ్చేసి జినియా క్రాస్ అంటండి. అంటే జినియాలు మనకి పెద్దగా ఉంటాయి కదా, దాంట్లో క్రాస్ బ్రీడ్ అనుకుంటా మేబీ, అందు గురించి క్రాస్ అని పెట్టినట్టున్నారు పేరు. ఇందులో చిన్న చిన్నగానే ఉంటాయి, కాకపోతే మొత్తం బుషీగా ఉంటుంది అనమాట ప్లాంట్ అంతాను. సో దీన్ని కూడా నేను మార్చలేదు, బ్యాగ్ లో నేను చేశాను. మీకు ఇంకో విషయం తెలుసా, దీన్ని ప్రాపగేట్ చేయడం చాలా అంటే చాలా ఈజీ అండి. ఏం లేదు, జస్ట్ చిన్న స్టెమ్ మనం ఎక్కడైనా పెట్టేసినా కూడా ఈజీగా ప్రాపగేట్ అయిపోతుంది. మీకు చూపించమంటారా ఎగ్జాంపుల్? రండి. చూస్తున్నారా, ఇవన్నీ కూడా జినియాలండి. జినియాస్ నేను జస్ట్ చిన్న కటింగ్ పెట్టాను, చూసారా ఎంత బాగా వచ్చేసినాయి. ఇవన్నీ కూడా కటింగ్స్ తో వచ్చినవే. ఇది నేను సపరేట్ చేసి వేరే దాంట్లోకి వేస్తాను అనమాట. సో ఎంత హెల్దీగా వచ్చేసినాయో కదండి. మన ఒరిజినల్ ప్లాంట్ కంటే ఇవి బాగా వస్తున్నాయి నిజం. ఇంకా సీజనల్ ప్లాంట్స్ లో చామంతులు ఆల్రెడీ నేను షార్ట్ వీడియో చేశాను కదా. సో ఇవేంటంటే దాని నుంచి పైన టిప్స్ కట్ చేస్తుంటాం కదా, ఆ టిప్స్ కట్ చేస్తుంది నేను ఇలాగా మామూలు కోకోపిట్ లో ఇలా పెట్టేటప్పటికి చక్కగా ఫ్లవరింగ్ వచ్చేస్తున్నాయండి. చూసారా ఎంత బాగా వచ్చినాయో. ఓన్లీ కోకోపిట్
అలాగే మనకి ఫ్లవరింగ్ కూడా మట్టిలో కంటే వీటిలో మంచి బలంగా వచ్చింది. అదేంటో డిఫరెన్స్ అయితే నాకు ఇప్పుడే చూస్తున్నాను. చూడండి ఎంత మంచిగా ఫుల్ ఫ్లవరింగ్ వచ్చింది. మనకి మట్టిలో కంటే దీంట్లో బాగా వచ్చింది అనమాట. సో అదొకటి అబ్జర్వ్ చేశాను నేను. చాలా బాగున్నాయి. ఇంకా సీజనల్ ప్లాంట్స్ లో ఇది ఒక వెరైటీ అన్నమాట. అంటే చామంతిలో ఒక వెరైటీ. ఇంక ఇది ఇందాక చూసారు కదా జర్బ్రాస్, ఇది ఇంకొక ఫ్లవర్. ఇక్కడ చూసారా ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది. అసలు ఇది ఏంటనేది మనకి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. నేను కూడా వెయిటింగ్. నాకు ఒకటి ఐడియాలో ఉంది. సో అదో కాదు తెలీదు, చూద్దాం. ఇంకా ఇది చూసారా ఎక్కడ చూసినా మా ఇంట్లో గాలియాలే ఉన్నాయి. ఇది సింగిల్ దాంట్లో పెట్టాను. ఇది ఇంకా కొంచెం పెద్దగా వచ్చింది. చూద్దాం కల్లేసి ఏముంటాయో. ఇంకా అలాగే ఇది పెంటాస్. పెంటాస్ లో నా దగ్గర పింక్, రెడ్, వైట్ ఉన్నది. ఇది స్టెమ్ కటింగ్ పెట్టింది అనమాట. చూసారా స్టెమ్ కటింగ్ పెట్టింది, ఎంత బలంగా వచ్చేసిందో. సో స్టెమ్ తో ప్రాపగేట్ అవుతుంది అని చెప్పడం కోసం అని చెప్పి మీకు చూపిస్తున్నాను. ఇది యాక్చువల్లీ పాత మొక్క నుంచి తీసింది అనమాట. చూడండి ఎంత బాగా వచ్చినాయి కదా పెంటాస్. ఫ్లవర్ బాగుంటది కానీ పేరే బాగోదండి దీనికి. ఓకే, ఇంకా మన గార్డెన్ లో కోలియస్ అయితే ఏమేమి వెరైటీస్ ఉన్నాయని ఒకళ్ళు అడిగారండి. సో వాటిలో ఇదొక కలర్స్ ఉన్నాయి, కాకపోతే అన్ని ఒక దగ్గర లేవు. సో ఇదొక షేడ్, ఇదొకటి. చూసారా ఫ్లవరింగ్ వచ్చేసింది. యాక్చువల్లీ ఫ్లవరింగ్ తీసేయాలి. వీటిని తీయకపోతే ప్లాంట్ అనేది డల్ అయిపోతుంది అనమాట. కాకపోతే ఇవి చాలా అందంగా ఉన్నాయి. సో ఉంచేయాలనిపించి ఉంచేసాను. కట్ చేయడానికి మనసు రాలేదు. అండ్ చాలా బాగుంటాయి ఇవి కూడా, ఫ్లవరింగ్ కూడా. సో ఇది ఒక కలర్, అంటే లీఫ్ అనేది కొంచెం డిఫరెంట్ ఉంటుంది. సో ఇది ఒక కలర్, లీఫ్ అంటే చివర్లో కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఓకే, దెన్ ఇది ఒక షేడ్ అండి. ఇది చుట్టూ మనకి పింక్ కలర్ లో ఉంటుంది, అంటే గ్రీన్ పింక్ లో. ఇదంతా కూడా మెరూన్ ఉండి పింక్ ఉండి, అంటే షేడ్స్ అన్నమాట. చాలా షేడింగ్ గా ఉన్నది. ఇదైతే బాగుంటుంది. పింక్, ఇది వచ్చేసి ఫుల్ మెరూన్ అనాలో పింక్ అనాలో, ఇది ఒక కలర్. ఇది కూడా షేడ్ చాలా బాగుంటుంది. సో ఇవండి కోలియస్ కలెక్షన్స్. ఇంకా గ్రీన్ అవి ఉన్నాయి, వేరే ప్లేస్ లో ఉన్నాయి. సో అవి కూడా యాడ్ చేస్తాను. ఇది ఒక కలర్, ఇది పింక్ అనే అనాలి దీన్ని, మెరూన్ అయితే కాదు. ఇందాక చూసిన వాటిలో మెరూన్ ఉంది, ఇదైతే పింక్ అండి. చాలా అందంగా ఉంది కదా. ఇది కూడా ఆకైతే కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఇది చూడండి, ఇది ఇంకొక, అంటే షేడ్స్ వేరేగా ఉండడంతో నేను తీసేసుకున్నాను. ఇదొక్కటి. ఇవన్నీ కూడా మనకి ఫ్లవర్స్ వచ్చేస్తున్నాయి. సో ఎప్పటికప్పుడు మనం ప్రూన్ చేసుకుంటే బుషీగా ఉంటుంది అనమాట. క్లెమెంటాస్ చూసారా ఎంత బాగున్నాయి కదా. ఇవి మనకి ఇయర్ అంతా ఉంటాయండి. చాలా మంది ఇవి సీజనల్ అనుకుంటున్నారు, కాదండి, ఇయర్ అంతా కూడా ఉంటాయి. ఒకసారి మనకి బ్లూమింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్త స్టెమ్స్ వస్తాయి, అలా వస్తూనే ఉంటాయి అనమాట. మంచిగా మనం పోషకాలు ఇస్తూ ఉంటే ఇయర్ అంతా కూడా మంచిగా వస్తాయి. ఈ మాత్రం మిస్ కాకుండా ప్రతి ఒక్కరు పెంచుకోవాలి, ఎందుకంటే పాలినేషన్ ప్రాబ్లము అస్సలు ఉండదు అనమాట. ఓకేనా. ఈ పింక్ చుక్కమల్లి, ఇది పింక్ చుక్కమల్లి అండి. బాగుంది కదా. చుక్కమల్లిలో వైట్ ఉంటుంది, పింక్ ఉంటుంది. ఇది పింక్ కలర్, భలే అందంగా ఉంది కదండి. గుత్తులుగా సూపర్ ఊస్తుంది అనమాట. పెంటాస్ లో ఇది రెడ్ కలర్ అండి. చూసారా ఎంత బాగుందో కదా. రెడ్ చాలా బాగుంటది, వైట్ కంటే రెడ్ బాగా కనిపిస్తుంది. చామంతుల్లో ఇది చాలా బాగున్న కలర్ అన్నమాట. పెద్ద ఫ్లవర్స్ తోటి చాలా బాగా వచ్చిందండి కలర్. సూపర్ కదా. ఇవి కూడా పేరు మర్చిపోయాను, గుర్తొస్తే పైన ఎడిట్ చేస్తానండి నేను. ఇవి కూడా నేను జస్ట్ స్టెమ్ కటింగ్ పెట్టాను. చూడండి ఎంత బాగా ప్రాపగేట్ అయిపోయినాయి కదా. చాలా ఈజీ అండి ఇవి కూడాను. ఇక్కడైనా మీకు స్టెమ్ దొరికితే ఇందులో చాలా కలర్స్ ఉంటాయి, పింక్, రెడ్, చాలా బాగుంటాయి. వైట్ కంటే అవి ఇంకా బాగా కనిపిస్తాయి. సో
ఇవి కూడా ఎక్కడైనా దొరికితే చిన్న స్టెమ్ కటింగ్ పెట్టేసుకోండి. ఇవి కూడా ఈ సీజన్ లోనే వస్తాయి. ఇవేమో నీలి గోరింటాకు మొక్కలండి. చూసారా కలర్ ఎంత బాగుందో కదా, పింక్, దీంట్లో కనకాంబరం కలర్ లో కనిపిస్తుంది. ఇది ఒక పింక్, చాలా బాగున్నాయి కదండి. రోజెస్ లా ఉంటాయి అన్నమాట. చెట్టు అంతా ఫ్లవరే, చాలా బాగుంది. ఇది కూడా పింక్, ఇదైతే సూపర్ ఉంది. చాలా డార్క్ పింక్, దీంట్లో వేరే ఎలాగో కనిపిస్తుంది కానీ మంచి పింక్ అన్నమాట. సో ఇదండి ఈ రోజు అయితే నా ప్లాంట్స్. ఇంకా చాలా ఉన్నాయి కానీ అక్కడక్కడ ఉండడంతో నేను కొన్ని మిస్ అయిపోయి ఉంటాను. మధ్య మధ్యలో నేను అప్పుడప్పుడు వీడియోస్ పెడుతూ ఉంటాను, చూసేయండి. ఈ రోజు అయితే వీడియో ఇంతటితో ఆపేస్తున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఐ విష్ యూ వెరీ హ్యాపీ గార్డెనింగ్. థ్యాంక్ యూ.